అందరికీ వందనములు. మరి ఈ వారం ఆరాధనలకు వెళ్ళే ముందు ఆరాధన గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ ఆరాధన చేద్దాం. మరి ఆరాధనలో భాగంగా ఈ వారం అంశం అంటే నీ నోరు మూసుకొనుము అనే అంశం మీద కొన్ని విషయాలు మనం చూసుకొని ఆరాధనకు వెళ్దాం. నీ నోరు మూసుకొనుము. ముందుగా మన పరిశుద్ధమైన బైబిల్ని పట్టుకొని బైబిల్ పట్టుకొని మనం పాడుకున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you. సామెతలు 21వ అధ్యాయం. సామెతలు 21వ అధ్యాయం 23వ వచనం. 21వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 21వ అధ్యాయం 23వ వచనం. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలను పట్టణ ప్రాకారము క్షమించాలి 23. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. మరోసారి, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం ప్రియ పల్లకు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన అతి విలువైన పవిత్రమైన నామాన్ని బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభా. గడచిన దినములు మొదలుకొని ఈ దినం వరకు ప్రభా మమ్మల్ని సురక్షితంగా మీరు ఎక్కల చాటును భద్రపరిచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఇదిగోనైనా పరిశుద్ధమైన ఈ దినమును తోటి పరిస్థితులతో మేము కూడా పరిశుద్ధంగా ఆశించడం ప్రభా, మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి నేను ఆరాధించడం మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇదిగోనైనా నిలబడి మీరు దాసం జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన ఆరాధన గురించి మేము ధ్యానిస్తుండగా తండ్రి మీ యొక్క కృప చొప్పున తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి తండ్రి ఏది అవసరమో ఆ మాటలు మాకు విడిపించమని పలికించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా వెనగల చెవులను కూడా మీరు భద్రం చేసి కాసుకునే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క సన్నిధిలో ప్రభావ మీ వైపు మీ యొక్క ఆధీనంలో ఉండే భాగం మాకు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రాని ఉన్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ వారపు వర్తమానం అంటే నీ నోరు మూసుకొనుము అంశం మీద సామెతలు 21:23 చదువుకున్నాం. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. నిజమే కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. సామెతే కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. అయితే ఎక్కడ మనం ఎలా మాట్లాడాలి అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. నా నోరు నా ఇష్టం అంటే కుదరదు. ఇక్కడ ఏమంటారంటే నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణం కాపాడు. ఎవరైతే తన నోటిని అదుపు చేసుకొని తన నాలుకను భద్రపరుచుకొని మితముగా మాట్లాడతారో వారు తనకు వచ్చిన శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి తను రక్షింపబడతాడని వారికి మనకు చూపిస్తుంది. అయితే 5 విషయాలు మనం చూసుకుందామా. ఏ స్థితుల్లో నుండి ఆయన ఏ స్థితి నుండి ఆయన మనం కాపాడడానికి ఇష్టపడుతున్నాడు, ఏది మనం మాట్లాడకూడదు అని ఒక 5 విషయాలు మనం చూసుకొని తొందరగా తెలుసుకుందాం. మొదటిది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యాకోబు 3వ అధ్యాయం 14వ వచనం.
అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింప నలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఇక్కడ సత్యానికి విరుద్ధంగా మాట్లాడకుండా ఉండాలని వాక్యం బోధిస్తుంది. మొదటి అంటే సత్యానికి విరుద్ధంగా మాట్లాడకుండా ఉండుటకు మన నోటిని మనము అదుపు తీసుకునే వారిగా ఉన్నామన్నమాట. మొదటి ఏంటంటే సత్యానికి ఏదైతే నిజం ఉందో, ఏదైతే దేవుడు మనకి బోధించాడో ఆ క్రమంగా నడుచుకోమని చెబుతున్నాడో దానికి వ్యతిరేకంగా, దానికి విరుద్ధంగా మనం ఏం చేయాలంటే మాట్లాడకుండా, ప్రవర్తించకుండా మన నోటిని, మన నాలుగుని మనము ఏం చేయాలంటే అదుపులో పెట్టుకోవాలి, కాసుకోవాలన్నమాట. ఒకవేళ మనం మాట్లాడినట్లయితే ఆయన ఏమంటాడంటే మీకు శ్రమలు వస్తాయి. ఎప్పుడైతే మీరు నోటిని కాసుకుంటారో శ్రమల నుండి ఆయా పరిస్థితులు మీరు రక్షింపబడతారు. ఒకవేళ మీరు దేవుని నిగ్రహించిన వారైతే అవి దేవుని మాటలను మీరు గ్రహించగా మీరు బిర్రవీగి నోరు పారేసుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శ్రమలకు మీరు గురవుతారని వాక్యము చదివిస్తూ వస్తుంది. అయితే ఈ సందర్భంలో అంటే క్రీస్తుకి విరోధి అయిన వారు, లేదా క్రీస్తు బోధకు విరోధి అయిన వారు తప్పుడు బోధనను బోధిస్తూ క్రీస్తు చెప్పిన మాటలను పక్కన పెడుతూ తన సొంత ఈనాటి దినాల్లో మనసులు కూడా తమకు అనుకూలమైన పద్ధతులను, అంటే మానవులు కల్పించు పద్ధతులనే దైవ ఉపదేశములను చెప్పి చాలా మంది బోధిస్తూ ఉన్నారు. అయితే అనేక కూడా అటువంటి వాటిని ఆచరిస్తూ వస్తున్నారు. అది తప్పు, అది క్రీస్తుకు విరోధం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఆయన యొక్క సత్యానికి ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తిస్తారో, మాట్లాడతారో వారికి శిక్ష అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి విరోధమైన మాటలను మాట్లాడక ఆయనకి అనుకూలమైన, ఆయనకి చిత్తమైన మాటలను, అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకు బోధిస్తూ వస్తున్నాడు. అయితే క్రీస్తు విరోధి ఎలా ఉంటారో ఒకసారి మొదటి యోహాను 2వ అధ్యాయం చూద్దాం. క్రీస్తు విరోధి ఎలా ఉంటారో ఏం చేస్తారు. మొదటి యోహాను 2:18. మొదటి యోహాను 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకున్నాము. అంటే కడవరి గడి ఎలా ఉంటుందంటే క్రీస్తు అంటే ఇది మనకి ఆఖరి దినాలు. అంటే ఏ క్షణం మనము ప్రభువును నిద్రిస్తామో మనకు తెలియదు. కాబట్టి మనము ప్రభువును నిద్రించేలోగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయనని మహిమపరిచే విధంగా మన జీవితాన్ని మనం సాగించాలి. అప్పుడే ఒక దినాన మనము నిద్రించిన మనము ఆయనతో పాటు సహవాసము, ఆయనతో పాటు ఉండే భాగ్యం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ కడవరి దినం ఎలా ఉంటే చెప్తారంటే క్రీస్తు విరోధి వస్తారని మన అందరూ తెలుసు. అంటే అబద్ధపు బోధలు వస్తాయని కూడా మనకు తెలుసు. అయితే అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరినారు కనుక అంటే ఒకసారి తెలుసు. కాబట్టి అటువంటి విషయంలో మనం జాగ్రత్త కలిగి మెలకువతో ప్రార్థన చేస్తూ మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవాడిగా ఉన్నాము. అదేవిధంగా మత్తయి కొన్ని చూసినదో మాట్లాడండి. మత్తయి 24వ అధ్యాయం 24వ మత్తయి 24వ అధ్యాయము 24వ వచనం. 24 మత్తయి 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్ కార్యములను కనబరచెదరు. ఇంకా అబద్ధపు బోధకులు, అబద్ధపు క్రీస్తు పేరిట వాళ్ళు ఏం చేస్తారంటే వారు వచ్చి అంటే ఏర్పడిన వారి సైతం అంటే మనల్ని మోసపరచక ఏం చేస్తారంటే అద్భుత కార్యాలు చేస్తారు. అంటే రోగాలను స్వస్థపరచడం, లేకపోతే
మనుషులకి అవసరమైన వాటిని సమకూర్చి సంతోషపెట్టడం, ఇంకా అనేక అద్భుతాలు చేస్తూ నేనే దేవుడిని, లేదంటే దేవుడే నన్ను పంపించాడు, దేవుడు నా ఇంట్లో ఉండడను అబద్ధపు మాటలు చెప్తూ కొన్ని సూచక క్రియలు, కొన్ని సంఘటనలు చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనం చూసినట్లయితే సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టి, ఆ సృష్టికి కారణమైన ఆ దేవుడిని విడిచిపెట్టి ఆయన పిల్లల్ని మనము దేవుళ్ళగా పరిగణింపబడటం మనం చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క సృష్టిని, ఆయా వస్తువులను, ఆయా పరికరాలను, ఆయా స్థలాలను, ఆయా గ్రామాలను మనం దైవంగా భావించడం చూస్తున్నాం. అదేవిధంగా దేవుడు ఏదైతే చేయకూడదని తలుస్తున్నాడో అటువంటి, అంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్న వారమై పరిశుద్ధాత్మ ద్వారా అనేక సూచక క్రియలు, అద్భుతాలు చేస్తూ మనమే దేవుడు అని చెప్పుకునే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాలలో దేవుని అడిగిన అనేకులు కూడా నేనే దేవుడిని, దేవుడి ద్వారా నేను ఇలా వచ్చాను అంటూ కొన్ని అద్భుతాలు, కొన్ని ఆశ్చర్యకార్యాలు జరిపిస్తూ అనేక మంది జనాలను, ప్రజలను వారిని భ్రమపరుస్తూ వస్తున్నారు. అటువంటి వాటిని మనము నమ్మకూడదు, నమ్మేవారిగా ఉండకూడదని వాక్యం బోధిస్తుంది. కాబట్టి అబద్ధపు క్రీస్తు చెప్పర బోధల వల్ల, అబద్ధపు ప్రవక్తల వల్ల ఏంటి మనము మోసపోయే వారిగా ఉంటున్నాం. కాబట్టి మనము మెలుకోగలిగి ఆయన యొక్క రాకడంత వరకు ఆయన విరుద్ధంగా కాకుండా సత్యాన్ని బోధిస్తూ, సత్యాన్ని అనుసరిస్తూ ఆయన కొరకు మనం కనిపెట్టే వారిగా ఉండాలన్నమాట. మొదటి సత్యాన్ని విరుద్ధంగా, అంటే దేవుడు ఏదైతే ఉపదేశించాడో దాన్ని మనం అవమానించక దాన్ని పాటించేవారిగా ఉండాలి. రెండోదిగా చూడండి, సామెతలు 18 సామెతలు 18 అధ్యాయం 13వ వచనం. సంగతి వినక ముందు ప్రత్యుత్తరమిచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. అంటే ఇక్కడ ఏంటంటే సంగతి అంటే విషయాన్ని వెనక మునిపే మనము తొందరపడటం. ఏమవుతుందంటే సంగతి పూర్తిగా వెనక ముందే మాట్లాడకుండా ఉండడం మంచిది. ఇప్పుడు ఒక విషయం ఎవరో చెప్తున్నప్పుడు ఆయన చెప్పేది పూర్తిగా విని తర్వాత అప్పుడు మనం మాట్లాడేవారిగా ఉండాలి. కానీ చాలా మంది ఏం చేస్తామంటే నాకు అన్నీ తెలుసులే, నువ్వు నాకు చెప్పగలేదంటూ ఆయన చెప్తున్న మాటల్ని మనం అడ్డుపరుస్తూ తిరిగి చెప్పడానికో లేకపోతే ఎదిరించడానికో మనం ఉండేవారిగా చూస్తున్నాం. కాబట్టి ఏదైనా విషయం ఎవరైనా చెప్తే, ఎందుకంటే వినడం వల్ల మనకు విశ్వాసం వస్తుంది. ఎవరు ఏ విషయం చెప్పినా మన మాటలు వినాలి, విని నమ్మడం కాదు కానీ దాన్ని పరిశీలన చేయాలి. ఇది దేవునికి అనుకూలమా, దేవుడి చిత్తం అవునా కాదని మనం చేయాలంటే పరిశీలన చేయాలి. ఒకవేళ నిజంగా దేవుని చిత్తమైన మాటలైతే, దేవుని ఉద్దేశపూర్వకంగా మనం వినబడిన మాటలైతే దాన్ని మనం ఆచరించే వారిగా ఉన్నాం. ఒకవేళ దేవునికి విరుద్ధంగా అవి ఉన్నట్లయితే దాన్ని విడిచిపెడదాం. ఇది దేవుడు చెప్తున్న మాటలు అన్నమాట. అంటే మనము తొందరపడకూడదు అన్నమాట. ఇక్కడ ఇవేంటంటే తొందరపడకూడదు అంటే ఏమని చెప్తుంది, ఎవరైనా ఏదో విషయం చెప్తున్నప్పుడు మనం తొందరపడి నాకు తెలుసులే అని చెప్పేసి ఆ మాటల్ని మనము అభ్యంతరపరచకూడదు అనమాట. మొదటి ఏమంటే సత్యానికి విరోధంగా మనం ప్రవర్తించకూడదు, ఆ విధంగా మనం మాట్లాడకూడదు. రెండోది చెప్తున్న వాటిని పూర్తిగా వినకుండా తొందరపడి తిరిగి మన నోటిని పారేసుకోకూడదు. ఇక్కడ తొందరపాటు గురించి కీర్తనలు చూడ మాట ఉంటుంది. కీర్తనలు 116 తొందరపాటు గురించి 116 11వ వచనం. 11వ వచనం. నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడని కొంటిని. ఇక్కడ ఏమంటుందంటే తొందరపాటు ఏం చేస్తుందంటే, ఆ తొందరపాటు మంచి వాళ్ళు సైతం మనం చెడ్డవాళ్ళుగా భావిస్తాము. ఎవరైతే చెప్తే ఓర్వలేము, అంటే ఆయనకే తెలుసా నాకు తెలియదా
అంటూ మనం ఓర్వలేనితనాన్ని చూపిస్తాం అన్నమాట. కాబట్టి తొందరపాటు మంచిది కాదు. చెప్పేది మనం పూర్తిగా వినాలి, విని అవగాహన చేసుకొని మాట్లాడాలి. అలాగే మనం తొందరపడడం కూడా మంచిది కాదు. ఆ తొందరపడితే ఏమిటంటే, నేను తొందరపడిన వాడే ఎవరు చెప్పినా నమ్మదగిన వాడు కాడనుకుంటే, ఎవరు మంచి చెప్పినా, ఎవరు దేవుని యొక్క ఉపదేశం బోధించినా అది సరైనది కాదు, అది ఆ దేవుని బోధ కాదు, కానీ అది అబద్ధ ప్రవక్తలు కొడుతున్న మాటలను కూడా ఒకసారి మనము పొరపాటు పడుతూ వస్తుంటాం. కాబట్టి మనం తొందరపడటము సరైనది కానే కాదన్నమాట. మొదటిది సత్యాన్ని విరుద్ధంగా మనం మాట్లాడకూడదు. రెండోది చెప్తున్న వాటికి అభ్యంతరం కలిగి మనం తొందరపడి మాట్లాడడం కూడా సరైనది కాదు. మూడవదిగా సామెతల్లో చూడండి, సామెతలు 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఏమిటది? మృదువైన మాట, మంచి మాట ఎంత కోపం ఉన్నవాడైనా సరే చల్లారుస్తుందట. అదే మనం నొప్పించి ఆ మాట వారికి ఏంటంటే కోపాన్ని రేపుతుంది. మనము సాధారణంగా ఎవరైనా మనం పలకరించేటప్పుడు, లేదా ఫోన్లో మాట్లాడేటప్పుడు, లేదా వారింటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు, ఎక్కడైనా కనిపించేటప్పుడు మొదట యోగక్షేమాలు కలుగుతారు. ఏంటి, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారు, ఈ విధంగా జీవనం సాగుతుంది అంటూ నెమ్మదిగా మన మాటల ద్వారా ఆయన కూడా విని ఆసక్తి కనబరిచేటట్టుగా మనం మాట్లాడాలి. అలా మాట్లాడడం వల్ల ఒకవేళ తన కోపంలో ఉన్నాడా, లేకపోతే ఏదైనా శ్రమలో ఉన్నాడా, ఏదో బాధల్లో ఉన్నాడా, మన మాటలు ఆయనకి ఎలా ఉంటే ఓదార్పుగా ఉండాలి. మన మాట ఎలా ఉండాలి? ఓదార్పుగా ఉండాలి. ఆయనకి ఇంకా వినాలన్నట్టుగా ఉండాలి అన్నమాట. అలాంటి మాటలు మాట్లాడాలి. అలాంటి అంటే మృదువైన మాట, మంచి మాట, మధురమైన మాట, వినసొంపైన మాట. అటువంటి మాటల ద్వారా ఎదుటి వారి కోపాన్ని కూడా మనము తగ్గించే వారిగా ఉంటామన్నమాట. ఇంకా చూడండి కిందకి, నొప్పించు మాట. నొప్పించడం ఏంటి? మాట్లాడుతున్నప్పుడు మనకు బాధ కలుగుతుంది, అవమానం అనిపిస్తుంది, విసుగు అనిపిస్తుంది, చిరాకు కలుగుతుంది. అటువంటి మాటలు మనము పలకవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ నీ నోరును మూసుకోమని అంటే నోరుని మూసుకోమని కాదు, కానీ మాటలను మితముగా తగ్గించుకొని మనం సాధ్యం కలిగి మాట్లాడాలి. అటువంటి మాటలు మనము ఆడితే తప్ప కానీ దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూసేవాడిగా ఉన్నాం. కాబట్టి మొదటి అంటే సత్యాన్ని విరుద్ధంగా అబద్ధపు మాటలు కానీ, అబద్ధపు బోధలు కానీ అటువంటి మనం చేయకూడదు. రెండోదిగా చెబుతున్న వాటిని పూర్తిగా వినకుండా మనం కోపపడడం కూడా తగదు. మూడోది ఏమిటంటే నొప్పించి మాట్లాడడం. మూడోది ఏంటంటే నొప్పించి మాట్లాడకుండా మన యొక్క నోటిని మనము కాచుకొని ఉండాలి. అది మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు బాధపడతారేమో, నువ్వు ఉన్నది ఉన్నట్టే చెబుతున్నావు, కానీ ఈ మాటల వల్ల వారు మనోభావాలు దెబ్బతింటాయేమో, వారి మనసు బాధపడుతుందేమో మనం గ్రహించాలి. గ్రహించి ఎలా అంటే నెమ్మది కలిగి ఓర్పుతో సహనంతో ఎలా ఉంటే మృదువుగా వారితో మాట్లాడడానికి మనము ప్రయత్నించాలి. అటువంటి మాటలే అనేకల్ని రక్షణలోకి తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో మనం ముఖ్యంగా ఈ మాటల ద్వారా మనం పొందుకొచ్చినట్టే సాత్వికం, నెమ్మది, మంచితనం మన మాటలలో ఓదార్పు. ఒకసారి సాత్వికం గురించి మాట చూసుకున్నాం. చూడండి, మొదటి తిమోతి సాత్వికం గురించి. మొదటి తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. చివరిగా 11 చివరిగా ఏంటంటే సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. అలా మనం చూడండి 11, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. నిజంగా ఇప్పటి వరకు మనలో సాత్వికం లేదా?
మనలో ప్రేమ లేదా, మనలో దయ లేదా, మనలో మంచి బుద్ధి లేదా, అయితే మనము దేవుని ఇవన్నీ పొందుకోవడానికి ఏం చేయాలంటే ప్రయాసపడేవారిగా ఉండాలి, ప్రయాసపడాలంటే. అంటే ఎవరో కూడా నేను నీతిమంతుడిని, సాత్వికుడిని, గొప్పవాడని చెప్పుకోవడానికి కుదరదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని చెప్తుంది. కాబట్టి మనందరం కూడా దేవునికి విరుద్ధంగా మనం పాపం చేస్తూ ఆయన ప్రత్యక్షం మనం ఎరిగిన వారిగా ఉన్నాం. కనుక ఆయన ఏం చెప్పంటే సాత్వికం మీరు సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడి. అదేవిధంగా చూడండి తీతుకు, ఆ పక్కన తీతుకు 3వ అధ్యాయం కూడా మాట్లాడండి. తీతుకు 3వ అధ్యాయము అంటే 3వ అధ్యాయం 2వ వచనం కూడా మాట్లాడుతుంది. ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుతూ ఎవరిని దూషింపగా జగడమాడనే వారిను శాంతులనై ఉండవలేను. ఏమనంటే ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి అంటే మనం చేసే ప్రతి మంచి పని అంటే సిద్ధపడి ఉండాలంట. మరి దేనికోసము? తప్పుడు పనులు చేయడానికి కాదు, ఆయన వ్యతిరేకంగా మనం అబద్ధపు మాటలు ఆడటం కాదు, మరి ఆయన వ్యతిరేకంగా వినకుండా కోపపడడానికి కాదు, ఆయన వ్యతిరేకంగా నొప్పించి మాట్లాడడానికి కాదు. కానీ ఎలాగంటే సత్కార్యములు అంటే మంచి పనులు చేయడం ఎలా ఉంటే సిద్ధపడి ఉండాలి. అలాగే మనుషులందరి ఎడల సంపూర్ణ సాత్వికమును కనబరుస్తూ ఎవరిని దూషింపగా జగడమాడిన వారిని శాంతమై ఉండాలి. అంటే ఎవరిని దూషించకూడదు. దూషించడం ఏంటంటే వారిని శపించటము, వారిని తిట్టడము, వారిపై నిందలు వేయటము. అలా చేయకుండా మనం ఎలా ఉండాలంటే ఎలా ఉండాలంటే జగన్మాన్ అంటే గొడవలు పడవాటి శాంతలై ఉండాలి, శాంతం కలిగి ఉండాలి, సాత్వికంగా ఉండాలి అనమాట. ఇది దేవుడు కోరుకుంటాడు అనమాట. అంటే ఇప్పుడు 3 విషయాలు మనం చూస్తాం. మొదటంటే మన నోరు పాదేసుకోకుండా దాన్ని కంట్రోల్గా చేసుకోమంటుంది. ఎలాగనంటే మనం సత్యానికి విరుద్ధంగా ఉన్నదాన్ని లేదని చెప్పడం చేయకూడదు. రెండోది ఎవరైనా చెప్తున్న మాటలు పూర్తిగా వినకుండా కోపపడడం కూడా కరెక్ట్ కాదు. మూడోది నొప్పించి మాట్లాడకూడదు. ఇక 4వది చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి మాట్లాడుతుంది. 4వది కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. అంటే దేన్ని మనం విడిచిపెట్టాలంట? మన నోట అంటే మీరు అంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ ఇవన్నీ నోటికి వస్తాయి. మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. అంత అంటే అది తప్పు అయినప్పటికీ అందరికీ తెలియాలని బూతులు అనే పదము బైబిల్లో మనం చూడడం జరుగుతుంది. బూతులు అనే మాట తప్పు కాదు, అంటే అది పలకూడని మాట కాదు. కానీ బూతులు అంటే అసభ్యకరమైన మాటలు, దేవునికి ఇష్టం లేని మాటలు, ఎదురు వారిని ఇబ్బంది కలిగించి బాధ కలిగించే మాటలు. తర్వాత మనం ఏం మాట్లాడుతామో తెలియని స్థితిలో మాట్లాడే మాటలు, దాన్ని బూతు మాటలు అంటారు. కాబట్టి మనం ఏంటి ఇక్కడ బూతు మాటలు ఆడకుండా కూడా మన యొక్క నోటిని మనము కాల్చుకునే వారిగా ఉండాలన్నారు. అదే విషయం ఏబీసీలు కొంచెం వెబ్సైట్లు అయితే ఆ బూతు మాట సంబంధించినటువంటి ఏబీసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఈ బూతు మాటల సంబంధం మాట్లాడుతున్నాం. 29 విధువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఇక్కడ చూడండి కొలస్సీలకు ఏమంటారంట? కొలస్సీలు 3వ అధ్యాయము
ఎనిమిదిలో ఏమంటున్నారంటే మీరు ఇవన్నీ చేస్తూ ఈ నోట బూతులు అన్నింటినీ విసర్జించి దాన్ని విడిచిపెట్టండి అని చెప్తున్నారు. అదేవిధంగా ఎపిసిఎల్కి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 29లో ఏమంటున్నారంటే 29 విధివారికి మేలు కలిగినట్లు ఎవరైతే మన మాటలు వినడానికి ఇష్టపడతారో వారికి ప్రయోజనకరమైన అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే. అంటే ఆయనకి ఏది అవసరమో, ఆయనకి ఏది ఓదార్పనిస్తుందో, ఆయనకి ఏది నీ వల్ల సంతోషాన్ని కలిగిస్తుందో అటువంటి మాటలు మాత్రమే మనము మాట్లాడాలి. ఇంకా ఆయనకి క్షేమం ఉండాలి, ఆయనకి అభివృద్ధి ఉండాలి మన మాటల ద్వారా. అనుకూల అటువంటి మాటలే తప్ప ఇంకా దుర్భాష ఏదైనాను మీ నోట దాని దుర్భాష అంటే ఇంకా అపవిత్రమైన అంటే మనం మాట్లాడకూడని మాటలు అవి మనం రాకుండా మనము జాగ్రత్త పడాలి. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడుతున్నారు? ఈ బూతు మాటలైనా అబద్ధపు సాక్ష్యాలైనా అంటే దేవుడు చెప్తున్న మాటలని పక్కన పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించే ఇటువంటి వాటన్నింటిని కూడా మీరు విడిచిపెట్టమంటున్నారు. అటువంటి పలకకూడదని దేవుడి వాక్యం మనకి బోధిస్తూ వస్తుంది. కాబట్టి మన నోటిని కాసుకోవడంలో ఇప్పుడు 4 విషయాలు మనం చూస్తున్నాం. మొదటి సత్యానికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు. రెండోది చెప్పే వారి దగ్గర పూర్తిగా వినకుండా కోపపడడం కూడా అది తగదు. మూడోది ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారిని నొప్పించకుండా వారికి అర్థమయ్యే రీతిలో వారిని ఓదార్చే విధంగా మనం మాట్లాడేవారికి ఉండాలి. నాలుగోది బూతు మాటలు అంటే వారికి అవసరమైనవి, వారికి ఉపయోగకరమైనవి, వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన మాటలే తప్ప అంతకు మించి ఇబ్బందికరమైన మాటలు, అసభ్యకరమైన మాటల్ని మనం ఆడేవాడిగా ఉండకూడదన్నమాట. చివరిగా యాకోబు 3వ అధ్యాయము 8 నుండి 11 వరకు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వరకు. ఏ నరుడును నాలుకను సాగు చేయ నేరడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిత్తుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిత్తుము. ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళెను. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుక్కులు ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. ఏమంటాడంటే ఏ నరుడు, ఏ మనిషి కూడా నాలుగుని సాధు చేయనేరడు. సాధు అంటే మంచిది అనమాట. అంటే దాన్ని దాచుకోవడం. ఏ నరుడు కూడా తన నాలుగుని కంట్రోల్ చేసుకోలేడంట. ఇప్పుడైతే మనం మాట్లాడతాం, కానీ ఆ నాలుగుని కొన్ని సందర్భాల్లో కోపం వచ్చేటప్పుడు లేదా మనకి ఇష్టం లేని కార్యకలాపాలు కనిపిస్తున్నప్పుడు, కొన్ని సందర్భాలు అత్యవసర పరిస్థితుల్లో మన పని జరగనప్పుడు అప్పుడు తొందరగా మన నోటి ఏమొస్తుందట, ఊదు మాటలు వస్తాయి, ఆ పనికి మాలే మాటలు వస్తాయి. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఇప్పుడు దేవుని ఎరిగిన వారైతే నేను అనేకులను చూస్తున్నాను. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులు అంటే 70, 80, 90 సంవత్సరాల వయసు వారు కూడా వారు ఏం చేస్తారంటే ఓత పదముగా దూత మాటలనే పలుకుతున్నారు. నేను వింటున్నాను, అది తప్పదు. మరి పెద్దవారమైన మనము భూత మాటలు ఆడుతున్నప్పుడు పిల్లలకి మనం ఎలాగ మనం చెప్పగలము, అది తప్పని. కనుక పిల్లలని మనం క్రమశిక్షణలో సరైన పద్ధతులు మనం పోషించాలి, పెంచాలంటే ముందు మనము శక్తమైన రీతిలో పిల్లలకి అనుకూలమైన విధంగా మనము కనిపిస్తూ ఉండాలన్నమాట. ఇది దేవుడు కోరుకున్నది అనమాట. అంటే బూతు మాటలు అనేది అంటే చాలా మందికి ఏంటంటే అదొక పరిపాటి. అంటే పర్వాలేదు అనుకుంటారు, అంటే అక్కడ తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు మాట్లాడడం వింటుంటాం, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు మాట్లాడడం వింటుంటాం, బంధువులు ఉంటారు, మనకు కావాల్సిన వారు ఉంటారు.
వారిద్దరు కూడా బూతులు ఆడుతుంటాం. ఒక ఆయన అయితే తల నుండి ముఖమంతా బొట్టులు పెట్టుకొని చాలా అసభ్యకరమైన మాట్లాడడానికి విని వెంటనే గర్జించాను. ఏమయ్యా, నువ్వు పెట్టిన బొట్టులకు ఈ మాటకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు అలా మాట్లాడుతుంటే సైలెంట్ అయిపోయాడు. బొట్టు సాత్వికంగా సూచిస్తుంది. బొట్టు పెట్టుకుంటే బుద్ధిమంతుడని చెప్పుకోవచ్చు. అలాంటిది మనం పైకి వ్యాసం చూపిస్తున్నాం కానీ మన అంతరంగుల స్వభావాన్ని దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము. అదేవిధంగా మన నోటిని మనం కాచుకోలేక వెంటనే కోపం వచ్చిందనో లేదు మన పని జరగదు ఏం చేస్తారంటే బూతు మాటలు మాట్లాడేటప్పుడు చాలా మంది ఇష్టపడే వారిగా ఉంటున్నారు. అందుకే అంటున్నాడు, నాలుగును సాధు చేయనాడు అది మరణకరమైన విసుగుతో నిండినది. మన నాలుగు ఎలాంటిదంటే మరణకరం, అంటే మరణానికి కూడా తెప్పించగల ఒక విసుగుతో సంబంధించినది. అంటే మన నాలుగు గంట అంటే ఇదే నాలుగుతో మనము మంచి మాటలు మాట్లాడతాము. ఇదే నాలుగుతో కూడా దేవునికి ఇష్టమలేని చెడ్డ మాటలను కూడా మనం పలుకుతూ ఉంటాం. కాబట్టి ఇది విసుము లాంటిది ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇంకా అంతే కాదు, అది నిరంతరమైన దుష్టత్వమే. దీనితో తండ్రైన ప్రభువును స్థుతింతుము, దీనితోనే దేవుని పోలిక కూడిన మనసులను సేవించుతావా. ఎంత భయంకర మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇదే నాలుగుతోటి మనము తల్లిదండ్రులను ప్రేమిస్తాము, పెద్దల్ని గౌరవిస్తున్నాము, మంచి మాట్లాడుతున్నాము, మంచి పద్ధతులు నేర్చుకునే విధంగా మనం పలుకుతూ ఉంటున్నాము. ఇదే నాలుగుతోటి మనసులను శపిస్తున్నాము, మనసులపై ద్వేషంగా అబద్ధపు సాక్ష్యంలో మాట్లాడుతున్నాము, మనసుల గురించి తప్పుడుగా బూతులతో కూడా మనం మాట్లాడుతూ వస్తున్నాము. ఎంత ఘోరం! ఈ నోటితో దేవుని స్థుతించాలి. ఈ నోటితో దేవుని కొరకే వాడబడేటట్లుగా దేవుని ప్రతి పని విషయంలో ఈ నోటిని మనము కాపాడుకుంటూ రావాలి. అంతేగాని ఇదే నోటితో అంటే మనము ఆయన యొక్క పోలికలో పుట్టామే తప్ప కానీ ఆయన యొక్క స్వభావాన్ని మనము పొందుకోలేని వారిగా ఉంటున్నాము. దేవుడు ఏమంటున్నాడంటే, మీ నాలుకని కాచుకోనండి, లేదంటే మీకు శ్రమ, లేదంటే మీకు సమస్యలు వస్తే మీరు బాధపడతారు. కాబట్టి మీ నాలుకని కాచుకోండి అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తుంటే ఇదే నాలుగుతో మనము మంచి మాటలు చెబుతూ ఇదే నాలుగుతో మనము అంటే మన పోలిక పుట్టిన మనస్సుల్ని మనము చెప్పించే వారిగా ఉంటున్నాం అన్నమాట. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనములు బయలువెళ్ళాను. సో ఈ నోటి నుండి ఇదే నోటితో దీవిస్తూ మనకు చాలా మంది దీవిస్తూ వస్తుంటాము, ఇదే నోటితో కూడా శపిస్తూ వస్తాము. కోపంలో ఏం చేస్తారంటే మన మనసుకు నచ్చితే మనకు సంతోషం అనిపిస్తే ఎదుటి వారి మనలు పొందడానికి వాళ్ళు దీవిస్తారు. దీర్ఘ ఆయుష్మాన్ భవ అంటారు, 200 వారి పిల్లలు అంటారు. నువ్వు మంచి ఇద్దరి పిల్లలతో నిత్యము కలగలలాడే సంతోషాన్ని పొందుకోవాలని అని అంటాం. ఇంకా అనేక విధాలుగా వారిని సంతోషపెట్టేటట్లుగా వారిని దీవిస్తూ వస్తుంటాము ఈ నాలుగుతో. కానీ కోపం వచ్చినప్పుడు ఈ నాలుగే శపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల గురించి చాలా తప్పగా కూడా మాట్లాడుతుంటారు. నువ్వు ఇలాంటి వాడవాన్ని అనుకోలేదు, అలా అయితే అప్పుడే నేను చంపేసి ఉండేవాళ్ళని. ఇంకా మరి భయంకరమైన మాటలు నేను వింటుంటాను దేవుని అడిగిన వారి మాట. నువ్వు చేయకపోతే బాగున్నావు, నువ్వు ఎందుకు పుట్టావు. చూసారు, అదే నోటుతో అదే నాలుగుతో మనము చాలా మంది దీవిస్తూ వస్తున్నాము. అదే నాలుగుతో మనము మన బిడ్డలని ఇతరులని మనము శపించే వారిగా. ఇది తగదు. దేవుడు ప్రకటనలో చెప్తున్నాడు, ఉంటే మీరు వెచ్చగా ఉండండి, లేదా చల్లగా ఉండండి కానీ నులివెచ్చగా ఉండద్దు అని చెప్తున్నాడు. కనుక మనం కూడా దేవుని మనము అర్థం చేసుకున్న వారిగా, దేవుని ఇష్టపడేవారిగా, ఆయన ఎందుకోసం ఈ నోటిని మనకి ఇచ్చారు, ఆయన ఎందుకోసం ఈ చేతులను మనకి ఇచ్చారు, ఎందుకోసం మన శరీరంలో ప్రతి ఒక్క అవయవాన్ని నిర్మించారు, దానికి అనుకూలంగా ఆయన కొరకు మాత్రమే ఆ యొక్క అవయవాల్ని మనము ఉపయోగించే వారిగా ఉండాలన్నమాట. అంతే తప్ప కానీ మనము అలా శపించే వారిగా ఉండకూడదు. అలాగే చూడండి, నా సహోదరులారా ఇలా ఉండకూడదు. అంటే మీరు ఇదే నోటితో మీరు భూతలాడుతున్నారు, ఇదే నోటితో మీరు ఆశీర్వాదం కలిగేటట్లుగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలా మీరు ఉండకూడదు. ఎలా ఉండాలంటే చూడండి, తర్వాత నీటి బొగ్గులు ఒక జల నుండి
తీయని నీరును చేదు నీరును ఊరునా. చూసారా, ఇప్పుడు మనం బోర్ వేసుకున్నాం అనుకోండి, ఈ దినాల్లో మనం బోర్లు వేసుకుంటాం, నీరు వస్తుంది. ఫస్ట్ బొంత వస్తుంది, మట్టి వస్తుంది, సుద్దు వస్తుంది, చివరికి మంచి నీరు వస్తుంది. మనం చెప్పుకుంటాం ఫలానా వారు బోర్ వేస్తుంది, చక్కని నీరు, రుచికరమైన నీరు వచ్చిందని చెప్తాం. అదే నీటితో పాటు చేదు నీరు, కనికమ నీరు వస్తుందా? రాదు. వస్తే మంచి నీరునే వస్తుంది, లేదనంటే చెడ్డ నీరు వస్తుంది. కానీ ఒకే ఓడ నుండి 2 రకాల నీరు వస్తాయా? రావు కదా. ఇది ఎలా సత్యం? కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చిన ఈ నోటిని, ఈ నాలుగుతో మనం ఏం చేయాలంటే శుభవచనమే పలకాలి, మంచి వచనమే పలకాలి, ఆశీర్వాదంగా మనం మాట్లాడాలి తప్ప ఎదురు వారిని నొప్పించకుండా, బాధ కలగకుండా, శ్రమించకుండా మనం మాట్లాడే చేతిలో మనము ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు 5 విషయాలు మనం చూసుకున్నాం. ఏంటి? మొదటిది సత్యానికి విరుద్ధంగా మాట్లాడకూడదు. రెండోది కోపడకూడదు, చెప్పే వాటిని పూర్తిగా వినకుండా కోపడకూడదు. మూడోది నొప్పించినట్టుగా మాట్లాడకూడదు. నాలుగోది పూర్తి మాట్లాడకూడదు. ఐదోది ఏంటంటే శపించకూడదు. ఈ నోటిని దేవుని కనపరచాలి, ఎదుటివారిని ప్రేమించాలి తప్ప కానీ కోపం వచ్చిందని మనం అసభ్యకరంగా నువ్వు చెరిపోల అన్న మాట కానీ పూర్తి మాటలు కానీ ఆడకూడదు. ఒకటి, కోపపడమన్నట్టు తప్పలేదు, కోపపడుడి కానీ పాపం చేయకండి అంటున్నాడు. కోపం వేరు, పాపం వేరు. కొంతమంది అంటారు, ఎందుకు నా పని చేసి మనిషిని చంపేస్తామంటే నాకు కోపం వచ్చింది చంపేస్తాను. కోపడితే చంపాల, కోపడితే మందలించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, కానీ అలా పాపం చేయకూడదు. కోపంలో కొంతమంది బూతులు మాట్లాడుతుంటారు, కోపంలో దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ వస్తుంటారు. అది మనకి నష్టమే కానీ లాభం అయితే కాదు. ఇప్పుడు 5 విషయాలు మనం చూసుకుందాం. అయితే అజాగ్రత్తగా అంటే జాగ్రత్త లేకుండా మనం నోరు మూసుకొనకుండా ఒకవేళ మాడితే అసలు వచ్చే నష్టాలు ఒక 3 విషయాలు చూసుకున్నాం. అంటే మొదటిది, ఎప్పుడైతే మనం దేవునికి అయిష్టంగా ఉండి ఆయన మాట కూడా నోటు మానేసుకుంటామో, మొదటిది ఏంటంటే భక్తి వ్యర్థమయ్యే ప్రమాదం ఉంది. మనం ఎంత భక్తి చేస్తాము, ఉదయం వస్తున్నాము, ఉదయం వచ్చి మధ్యాహ్నం అంతా కూడా మనం ఆ దేవుని మాటలు వింటూ, ఆరాధిస్తూ, ఆ ప్రార్థనలో ఉంటూ, ఆయన వాక్యం వింటూ, బల్ల తీసుకుంటూ, మనము ఆశీర్వదకరంగా మనకు మేలు జరిగిన మేలు పెట్టి కృతజ్ఞతగా మన కానుకలు సమర్పిస్తూ మన యొక్క భక్తిని మనం వ్యర్థపరుచుకున్నట్టు, మన నోటితో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు ఏమవుతుందంటే మన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది అన్నమాట. చూడండి, ఒక వ్యక్తి పని చేస్తాడు, దినమంతా చేస్తాడు, కానీ ఒక సందర్భం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తను పని చేయాలంటే మనకు కనిపిస్తాడు. మనం ఏమనుకుంటామంటే ఈ దినమంతా కూడా ఇలాగే కూర్చొని ఉన్నాడా, ఈ దినమంతా ఇలాగే చేస్తున్నా అని మనం ఆయన అనుమానిస్తాం. అది తప్పదు. ఎందుకంటే ఆయన దినమంతా పని చేశాడు, ఆ ఒక చిన్న విషయంలో ఏంటంటే ఆ దినంతా కూడా తను పాటు తీసుకునే వాడిగా ఉంటారు. మనం ఎంత భక్తిని సాధిస్తాము, మనం మందిరానికి వస్తున్నాము, సంఘ కార్యక్రమాలకు వస్తాము, దేవుని యందు విరివిగా పాల్గొంటాము, దేవుని పట్ల ఆసక్తి చూపుతున్నాము. అయితే ఒక నోటిని బట్టి ఏం చేస్తున్నామంటే మనకు భక్తిని అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే వ్యర్థం చేసుకునే వాడిగా ఉంటున్నాం. ఈ మాట కూడా చూసుకోండి, యాకోబు చూడండి, యాకోబు 1:20 చూడండి, భక్తిని వ్యర్థం చేసుకోవడం. యాకోబు రాసిన పత్రిక 1:26 1:26 ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనగా తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడని అనుకోని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెము ఎవరు చేస్తారండి? నోటికి కళ్ళెము గుర్రానికి వేస్తారు. ఎందుకు? మనని మన కోసం అంటే మనం ఎటు చెప్తే అటు తను వచ్చేటట్లుగా ఏం చేయాలంటే దాన్ని మన వచ్చి కూడా చేసి గుర్రానికి కళ్ళే వేస్తారు, మనుషులకు కాదు. కానీ మన నోటికి కూడా కళ్ళెం వేసుకోమంటున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు నోటికి కళ్ళెం లేకపోతే, గుర్రానికి కళ్ళెం లేకపోతే అది ఎలాగైతే తన విచ్చలవిడిగా పారిపోతుందో మనకు దొరకకుండా మన మాట విందో, అదేవిధంగా మన నోటికి కళ్ళెం లేకపోతే మనం కూడా
నా నోరు నా ఇష్టం అని చెప్పేసి మనం చాలా అసభ్యకరంగా దేవుడికి ఇష్టం లేనట్లుగా మనం మాట్లాడుతూ మన శాపాన్ని మనమే తెచ్చుకునే వారిగా ఉంటాం. కాబట్టి మొదటి ఏంటంటే మనము నోటికి కళ్యాణం వేసుకోకపోతే మన వ్యక్తం ఏమవుతుందంటే వ్యర్థం అవుతుంది. రెండోది దేవుడికి కోపం వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనము నోటికి కళ్యాణం వేసుకోమో అసభ్యంగా మాట్లాడుతాం అప్పుడు దేవుడికి ఏమొస్తే కోపం. చూడండి సంఖ్యాకాండము 12వ అధ్యాయం చూడండి దేవుడికి కోపం గురించి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా, అంటే ఎప్పుడైతే ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తామో, ఈ నోటిని అసభ్యంగా మనం ప్రవర్తిస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆయన యొక్క కోపము రగులుకుంటుందంట. ఆయన కోపం వస్తే ఎవరు ఆపడం కాదు, అర్థమవుతుందా? అలాగే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన యొక్క దీవెనలు తరతరములో మనకి ఉంటాయి. అలానే ఆయన మన కోపం తెప్పించడం కూడా భావిస్తారు. మూడవదిగా విమర్శన లెక్క చెప్పవలసిన వారు. ఎవరైతే నోటిని కాల్చుకోనగా మాట్లాడతామో విమర్శ అంటే ఒక దినాన మనకు తీర్పు వద్దని నిలబడే వారిగా ఉంటాం. అక్కడ మనం చేసిన పనులు బట్టి, ఈ లోకంలో చేస్తున్న పనులు బట్టి అక్కడ తీర్పు మనకు ఉంటుందన్నమాట. కాబట్టి మన నోటిని మనం కాల్చుకుంటూ విమర్శ దినాన తీర్పుకు లోపడక మనము దేవుని యొద్ద మనం ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. అది కూడా మత్తయి 12:36 ఉంటుంది విమర్శ గురించి. Matayi 12వ అధ్యాయం 36. నేను మీకు చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ లెక్క చెప్పవలసి ఉంటుంది. చూస్తారా, మనుషులు పలికే ప్రతి మాటకు కూడా ఒక దినాన మనం దేవునికి లెక్క చెప్పేవారిగా ఉంటున్నాం. ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామా, ఈ లోకంలో దేవునికి అనుకూలంగా ఉన్నామా, లేకపోతే ప్రజలను మెప్పించుటకు పాప కార్యములు చేస్తున్నామా, లేకపోతే మన సొంత ఒక ఉద్దేశాల మేరకు సొంత ఏదైనా సాధించుకోవడం కోసం ఈ నోటితో అసభ్యకరంగా అబద్ధాలు చెప్తూ జీవిస్తున్నామా, అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఒక దినాన ఆయన మనం లెక్క చెప్పాలి. నిన్ను నిర్మించాను నా కుమారుడిగా, మరి నువ్వు ఈ లోకంలో చేస్తున్న కార్యక్రమాలు ఏవి, నువ్వు చాలా మంది దేవుని ఎంతవరకు ఏమంటారంటే ఈ లోకంలో మనం చేసిన పాప పుణ్య కార్యములు బట్టి అక్కడ దేవుని యొక్క తీర్పు ఉంటుందని చాలా మంది దేవుని ఎంతవరకు నమ్ముతారు. మనము నమ్మాలి, ఎందుకంటే మనము ఏ విత్తనం వేస్తే ఆ కాయల్ని మనం తింటాం. అంతేగాని మనము పప్పను మొక్కేసి మామిడికాయ కావాలంటే రాదు కదా. కాబట్టి ఈ లోకంలో మనము ఏ కార్యక్రమాలు చేస్తున్నామో దేవునికి విరుద్ధంగా చేస్తున్నామా, లేదా దేవుని గణపరచడంగా చేస్తున్నామా, ఆయన నిజంగా ఆయనని గణపరిచేటట్లు మనం పనిచేస్తే ఒక దినాన మనం ఆయనతో పాటు సహవాసంలో ఉంటాము. లేదు ఆయనకి విరుద్ధంగా మనం పనిచేసిన వారు అయితే మనం లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాము. కనుక మనం ఒకసారి 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామా. ఇప్పటి వరకు ప్రభా మరి మా నోటిని మేము కాల్చుకోలేకపోయాము, సత్యానికి మీకు విరుద్ధంగా మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి. అదేవిధంగా నాయన మేము కోపం చేత చెవితో చెప్పే మాట్లాడలేక కోపం చేత, అలాగే ఎదుటి వారితో దుఃఖించిగా మాట్లాడడం, లేకపోతే బూతులు మాట్లాడడం, ఇదే నోటితోని పాపపు మాట్లాడడం, ఇదే నోటితోటి వారిని ఆస్వాదించి ఇటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చినప్పుడు మన్నించండి. ఇది మీద నేను అటువంటి కార్యాలు వైపు మేము వెళ్ళకుండా మా నోటిని మేము కాచుకొని ఉండేటే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఇటువంటి ధన్యత మాకు ఇచ్చిన దేవ మీకే వందనాలు అంటూ మనం ఆరాధనలోకి వెళ్తాం. చేయండి. ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఒక మనం ఆరాధన చేసి దేవుని కనపరిచే వారికి